యాక్షన్. పవన్ కి అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా విడుదలైన సినిమా కాటమరాయుడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ గెటప్ లో కనిపించిన తీరు పవన్ అభిమానులతో పాటు సినిమా అభిమానులకు నచ్చలేదట. దీనిపై అభిమానులు పవన్ ని మాస్ హీరోగా చూడలేమని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ని ఏ దశలోనూ మాస్ హీరోగా ఆడియన్స్ పరిగణించలేదు. కెరియర్ ఆరంభంలో అన్ని యూత్ఫుల్ సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ మొదటిసారిగా మాస్ క్యారెక్టర్ ని గుడుంబ శంకర్ లో చేశాడు. ఆ తర్వాత అన్నవరం, బంగారం, కొమరం పులి చిత్రాలు అటెంప్ట్ చేశాడు. వీటి ఫలితం ఏమిటనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్ కి మొదటిసారిగా మాస్ క్యారెక్టర్స్ లో సక్సెస్ వచ్చిన సినిమా గబ్బర్ సింగ్. అది మాస్ క్యారెక్టర్ అయినప్పటికీ పవన్ ని ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అదే విధంగా ప్రజెంట్ చేశాడు హరీష్ శంకర్. ఆ తర్వాత గబ్బర్ సింగ్ లో మళ్ళీ ఇప్పుడు కాటమరాయుడులో పవన్ మాస్ క్యారెక్టర్ ట్రై చేశాడు. ఈ రెండు సినిమాలను పవన్ ని చూస్తే ఒకటి క్లియర్ గా తెలుస్తోంది. ఇది పవన్ కంఫర్ట్ జోన్ కాదని, పవన్ ని అర్బన్ స్టైల్లో ట్రెండీగా చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడతారు తప్ప మాస్ పాత్రలో అతను కూడా ఈజీతో కనిపించాడు. తన సహజ శైలికి భిన్నంగా ఎనర్జెటిక్ గా కాకుండా కాస్త బిగుసుకుపోయి కనిపిస్తుంటాడు. నటించడానికి పట్టుబట్టి ప్రయత్నిస్తుంటాడే తప్ప తేలికగా నటించేస్తున్నట్టు అనిపించడు. ఇంత ఇబ్బంది పడుతూ మాస్ సినిమాలని పవన్ ఎందుకు చేస్తున్నాడనేది అర్థం కాదు. బహుశా తన సినిమాలపై ఉండే అపారమైన అంచనాలను అందుకునేందుకు సేఫ్ బెట్ అనిపించే మాస్ చిత్రాన్ని ఎంచుకుంటున్నాడేమో. అదే నిజమైతే పవన్ రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడని అర్థం. ఇలా అభిమానులు, సినీ జనాల మాటలు పవన్ కళ్యాణ్ వింటున్నాడా లేదా అని పక్కన పడితే, పవన్ అయితే మాత్రం ఇకపై మాస్ సినిమాలకు స్వస్తి చెప్పి తన బాడీ లాంగ్వేజ్ కి సరిపడా సినిమాలు చేస్తాడని ఆశిద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.